లూకాసు వార్త 15వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదామండి. లూకాసు వార్త 15. 4 అద్భుతమైన సత్యాలు మనం చూడబోతున్నాం. బహుశా ఇన్ని రోజులు ఇది తెలిసిన కథే ఉండొచ్చు, కానీ ఈ సంఘటనలో నుండి ఒక 4 నూతనమైన సత్యాలు, న్యూ రెవల్యూషన్స్ మనం చూడబోతున్నాం. బహుశా ఇంతవరకు మనం ఆ కోణంలో తండ్రిని చూడకపోయి ఉండొచ్చు, కానీ ఈరోజు 4 కోణాల్లో మన పరలోక తండ్రి గురించి మనం ధ్యానించబోతున్నాం. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము ఒకసారి 11వ వచనం కలిసి చదువుకుందాం. మరియు ఆయన ఇట్లా నేను 11, ఒక మనుషునికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. ఆ కుమారుడు, చిన్న కుమారుడు వచ్చి అడిగాడు, నాన్న నాకు ఆస్తి కావాలి అని. అంటే వారి తండ్రి ఏం చేశాడంటే, సరే కుమారుడు అడిగాడు కదా అని చెప్పి తన ఆస్తిని పంచిపెట్టి ఇచ్చేశాడు. కుమారుడికి ఏదో రోజు ఆస్తి వచ్చేదే, కానీ కుమారుడు అడిగాడు కాబట్టి కొద్దిగా ముందుగానే కుమారుడికి ఆస్తి అంతటిని ఇచ్చేసాడు. అయితే ఈ సంఘటనలో నుండి మన తండ్రి గురించి, పరలోకపు తండ్రి యొక్క మనస్తత్వం గురించి, పరలోకపు తండ్రి యొక్క నైజము గురించి, మన పరలోకపు తండ్రి యొక్క స్వభావము గురించి, మన పరలోకపు తండ్రి గురించి తెలుసుకున్న సత్యాన్ని బట్టి మన హృదయం ఆదరించబడే ఒక 4 మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నా. చూడండి, మన తండ్రి అక్కడ జ్ఞాపకం చేస్తూ పరలోకపు తండ్రి గురించి జ్ఞాపకం చేస్తూ అంటాడు. చూడండి, ఆ తండ్రి యొక్క నైజము, ఆ తండ్రి యొక్క స్వభావము, ఆ తండ్రి యొక్క మనస్తత్వము ఏమని రాస్తుందో. ఆ కుమారుడు, ఈ చిన్న కుమారుడు ఆస్తి తీసుకున్నాడు. ఆస్తి తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. వాటిని దుర్వ్యాపారము చేత ఖర్చు పెట్టేశాడు. సమస్తము కోల్పోయాడు. చివరికి పందుల పొట్టు తినే పరిస్థితి వచ్చింది. అక్కడ తినడానికి కూడా నోచుకోలేని దుస్థితిలో, అక్కడ ఎప్పుడైతే తినడానికి కూడా నోచుకొని ఆకలి కేకలు రగులుతున్నాయో, క్షేమము పోయి క్షామములు మిగిలిపోయాడు. అప్పుడు తన తండ్రి ఇంటిని గుర్తు చేసుకోవడం ఆరంభించాడు. తన తండ్రి ప్రేమను గుర్తు చేసుకోవడం ఆరంభించాడు. తండ్రి ఇంటిలో ఉన్న దాసుల ఈ యొక్క సమృద్ధిని జ్ఞాపకం చేసుకోవడం ఆరంభించాడు. అప్పుడు అంటాడు, నేను లేచి నా తండ్రి దగ్గరికి ఏం చేస్తాను, వెళ్ళిపోతాను అని చెప్పి పశ్చాత్తాపపడి అప్పుడు తండ్రి దగ్గర రావడం ఆరంభించాడు. ఏమంటున్నాడు చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము. ఇప్పుడు మొదటి సత్యాన్ని 18వ వచనంలో చదువుదాం. లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్ వర్స్ 18 ప్లీజ్. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15, రీడింగ్ ఆల్ టుగెదర్ వర్స్ 18 ప్లీజ్. 18వ వచనము అందరము కలిసి చదువుకుందాం. 18వ వచనం అక్కడ రాయబడిన మాట అందరం కలిసి చదువుకుందాం. తండ్రి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. చాలండి. అక్కడ తప్పిపోయిన కుమారుడు తన టర్నింగ్ పాయింట్, తన స్టోరీ టర్నింగ్ పాయింట్, గేమ్ చేంజింగ్ పాయింట్ ఒకటే మాట. ఏమంటున్నా అంటే, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళెదను. నేను లేచి వద్దకు వెళ్తాను, నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఐ విల్ గో టు మై ఫాదర్. సరే, లేచి తండ్రి దగ్గరికి వెళ్దాననేసరికి ఇప్పుడు తండ్రికి ఉన్న నైజం ఏంటండి? సాధారణంగా తండ్రి ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే, వాడు తిరిగి వస్తుంటే తండ్రి ఆస్తి అంతటిని ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు, పాడు చేశాడు, దౌర్భాగ్యుడు అయిపోయాడు, వృధా చేశాడు, వేస్ట్ చేశాడు. కాబట్టి ఆ ప్లేస్లో ఇంకెవరున్నా సరే కుమారుని తిరిగి చేర్చుకునేవారు కాదు. కానీ ఈ తండ్రికి ఉన్న లక్షణాలు 4 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ తండ్రి ఎప్పుడైతే ఆ కుమారుడు వస్తున్నాడో ఏం చేస్తున్నాడు? 23వ వచనం చూడండి. 23వ వచనం లూకాసు వార్త 15:22. త్వరగా, క్విక్లీ. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. 22. ఈ నా కుమారుడు 22. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించు. చాలండి. కుమారుడు వచ్చిన వెంటనే ఇప్పుడు గమనించండి, ఇక్కడ కుమారుడు వచ్చాడు కనుక సంబరాలు, విందు భోజనము, సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తూ మనందరం సంతోషిద్దామని చెప్పి ఎవరిని పిలిచాడు? 22వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను పిలిచి. బాగా వినండి, ఇన్విటేషన్ లిస్ట్, సెలబ్రేషన్కి ఇన్విటేషన్ లిస్ట్, నా కొడుకు తిరిగి వచ్చాడని చెప్పి ఇన్విటేషన్ లిస్ట్లో ఎవరిని పిలుస్తున్నాను చాలా ఇంపార్టెంట్. ఎవరిని పిలుస్తున్నాడు? దాసుని పిలిచాడు. సరే, ఇదే లూకాసు వార్త 15వ అధ్యాయం 6వ వచనంలో ఒక వ్యక్తికంట ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెల్లో ఒక 99 గొర్రెల్లో 99 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయినప్పుడు ఆయన ఎవరిని పిలిచాడు? మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని. ఎవరితో? 5వ వచనం. ఎవరితో? అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి
తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్. ఇన్విటేషన్ లిస్ట్లో ఎవరున్నారండి? ఫ్రెండ్స్, నైబర్స్ ఉన్నారు. తప్పిపోయిన గొర్రె దొరికితే గొర్రెల కాపరి, గొర్రె, ఈ బంధం తెలుసు కదా, గొర్రెల కాపరి, గొర్రె బంధంలో పిలుచుకున్న ఇన్విటేషన్ లిస్ట్లో ఎవరున్నారు? స్నేహితులు, పొరుగువారు ఉన్నారు. రైట్. ఇప్పుడు ఇంకొక ఆమె నాన్నని కోల్పోయింది. లూకా సువార్త 15వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. ఇప్పుడు ఆమె కూడా పార్టీ చేసుకుంటుంది. గొర్రెల కాపురేమో ఫ్రెండ్స్ని, నైబర్స్ని పిలిచాడు. ఇప్పుడు మరి ఈమె ఎవరిని పిలిచింది? తన చెల్లికత్తెలను. ఈమె కూడా అంతే, ఆమె ఫ్రెండ్స్ని పిలుచుకుంది, నైబర్స్ని పిలుచుకుంది. బాగా వినండి, ఇన్విటేషన్ ఎవరు పిలుస్తున్నాం మ్యాటర్. స్నేహితులు పిలుచుకుంది, పొరుగువారు పిలుచుకుంది. అప్పుడు ఏమంటుంది? నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకొని నా నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. కోల్పోయిన నాణెం తిరిగి దొరికిందని. ఇప్పుడు నాణ్యానికి ఆ స్త్రీకి ఉన్న బంధం ఏంటి? ఓహో, దీనికి కూడా బంధాలు ఉంటాయంటారా? ఈ ఫోన్కి నాకున్న బంధం ఏంటండి? మీకు అట్లుండవు బంధాలు? మీ వస్తువు పోతే వెంటనే ఏడుస్తారా, ఏడరా? ఏం బంధం ఉందండి మీకు దానికి? యజమానుడు, ఆస్తి, బంధమా లేదా? ఆస్తి, యజమానుడు, ఓనర్, మెటీరియల్ పొజిషన్, ఆ బంధం ఉంది. గొర్రెల కాపరికి గొర్రెలకి ఏం బంధం ఉంది? గొర్రెల కాపరి, గొర్రెల బంధం ఉంది. ఈ రెండు ప్రాంతాలు ఇన్విటేషన్ ఎవరిని పిలిచారు? ఫ్రెండ్స్ అండ్ నైబర్స్. మరి ఇక్కడ తండ్రి తను తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే ఎందుకు ఫ్రెండ్స్ని, నైబర్స్ని పిలవలేదు? ఎవరిని పిలిచాడు? దాసుని పిలిచాడు. ఎందుకు ఉండొచ్చు? కథల్లాగా చెప్పుకుంటూ పోతే ఈజీగా ఉంటుంది, క్వశ్చన్లు అడిగితేనే కష్టం కదా. అడగాలి, వాక్యం లోతుగా ధ్యానించాం. ఎందుకు ఫ్రెండ్స్ని పిలవలేదు, నైబర్స్ని పిలవలేదు? ఎందుకు దాసుల్ని పిలిచాడు? తన దాసుల్ని ఎందుకు పిలిచాడు? బయట వాళ్ళు కూడా కాదండి, పక్కింటోళ్ళ పనులుగా కాదు, ఆయనతో కలిసి పనిచేస్తున్న దాసుల్నే పిలిచాడు. అదే దాసుల గురించే తన తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తింటూ ఒక మాట జ్ఞాపకం చేస్తే ఏమన్నాడు? మా నాన్న దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, మా నాన్న దగ్గర నైబర్స్ ఉన్నారు అన్నాడా? మా నాన్న దగ్గర ఎవరున్నారు? పనులు ఉన్నారు, దాసులు ఉన్నారు. వారు ఎంత సమృద్ధిని అనుభవిస్తున్నారు. అంటే పనులని ఆ నాన్న తన సొంత కుటుంబంలాగా చూసుకుంటాడనినా కాదా? ఎస్ ఆర్ నో? దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. పనోల్లాగా చూడడు మా నాన్న. పనోళ్ళని కూడా ఎలా చూస్తాడు? ఇంటి మనుషుల్లాగా చూస్తాడు అని. అయితే ఇప్పుడు సెలబ్రేషన్కి ఎవరితో సెలబ్రేట్ చేస్తున్నాడు? తన దాసులతోనే సెలబ్రేట్ చేస్తున్నాడు. దాని అర్థం ఏం తెలుసా అండి? ఇప్పుడు అక్కడ మొదటి దగ్గర గొర్రె తప్పిపోయింది, ఇక్కడ రెండో దగ్గర నాణ్యం తప్పిపోయింది. కానీ ఇక్కడ తప్పిపోయింది ఎవరండి? కుమారుడు. కుమారుడు తప్పిపోతే ఆ కుమారుడు తప్పిపోయింది దేంట్లో? దుర్వ్యాపారముతో, వ్యసనాల్లో సమస్తము కోల్పోయి చివరికి పందుల పొట్టు తిని తన గతము తనని వెక్కిరి చూపులు చూస్తూ ఉంది. హిస్ పాస్ట్ ఈజ్ మాకింగ్ ఎట్ హిమ్. అలాంటి గతము వెక్కిరి చూపులు చూస్తూ ఉంటే, సంబరాలు చేసుకుంటూ ఉంటే, ఫ్రెండ్స్ని, నైబర్స్ పిలిస్తే వాళ్ళు ఫస్ట్ ఏమంటారు? త్వరగా చెప్పరండి, వెక్కిరిస్తారు. చికెన్ ముక్క తింటూ పెద్ద పొడుచు వచ్చాడని చెప్పి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎప్పుడు అట్లా అనరా? మంచి ఫ్రెండ్స్ ఉన్నారేమో కదా, మనకు మంచి నైబర్స్ ఉన్నారు, అంత సీన్ లేదు. బెస్ట్ ఫ్రెండ్సో లేదా మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొని పిలుచుకుంటే కూడా పెద్ద పార్టీ ఇస్తున్నాడా? ఏం పొడిచాడు దరిద్రుడు, ఏం పొడిచాడని మళ్ళీ రాగానే ఏం పెట్టినావన్నా మస్తుంది చికెన్ పీస్ అంటాడు మళ్ళీ పైనుంచి. తింటారు మంచిగా, ఫీల్ అవుతున్నారు ఏంటండి అలా చూస్తున్నారు? ఈ ఫ్రెండ్స్ని హర్ట్ చేశానా? దేవుడు నన్ను క్షమించుగాక. వాస్తవం ఇది, నగ్న నిజం. సెలబ్రేషన్ కొరకు పిలిచిన తర్వాత ఫ్రెండ్స్ని పిలిచినా, పక్కింటోళ్ళని పిలిచినా, నైబర్స్ని పిలిచినా ప్రతి ఒక్కరూ ఆ తప్పిపోయిన కుమారుని గతం మాట్లాడతారు. గతపు చీకటి గుర్తులకు నాతో మాట్లాడతారు. ఎట్లా పోయి వచ్చినావు నాన్న? అరే ముఖం ఎట్లా అయిపోయింది బిడ్డ, అరే రే 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 పిచ్చి. చివరికి ఏం చేసావు టేస్ట్ మని చెప్పు ఒక్కసారి. ఓ కుక్కలు పందుల పొట్టు తిన్నావా? అరే పందుల పొట్టు టేస్ట్ బాగుందా? ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ నాన్న అనుకున్నాడు, నా ఫ్రెండ్స్ నేను పిలవా, నా నైబర్స్ని నేను పిలవను, వాళ్ళు వస్తే నా కుమారుని గతాన్ని మాట్లాడతారు. ఇది ఎవరి ప్రాబ్లం?
నా ప్రాబ్లం. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫ్యామిలీ ప్రాబ్లం. ఫ్యామిలీకి బయట ఉన్న వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మరి పనులు ఉన్నారు కదా అని, కానీ పనులను ఎట్లా చూశాడు ఆయన? ఇంటోల్లాగా చూశాడు. అంటే దిస్ ప్రాబ్లం షుడ్ బి ఎ ఫ్యామిలీ బిజినెస్. దిస్ షుడ్ బి ఎ ఫ్యామిలీ ప్రాబ్లం. ఇట్ షుడ్ నాట్ గో అవుట్ సైడ్ మై హౌస్. ఇల్లు దాటి నా కొడుకు పరువు బజార్కి పోవడానికి వీలు లేదా? ఇంకా ముందుకెళ్తే ఒక మాట, వెన్ ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ప్రాబ్లం, వై ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ షుడ్ బి ఇన్వైటెడ్. నా కొడుకు బాధలో ఉన్నప్పుడు, నా కొడుకు వేదనలో ఉన్నప్పుడు, నా కొడుకు గతము అవమానం వెక్కిరి చూపులు చూస్తున్నప్పుడు, గతము నా కొడుకు తప్పును కానీ, నా కుమార్తె తప్పును కానీ, నా పక్కింటి వాళ్ళు కానీ, నా స్నేహితులు కానీ ఎగతాళి చేయడానికి వీలు లేదా? ఒక మాటలో చెప్పాలంటే తండ్రి నైజం ఏంటి తెలుసా అండి? తన కుమారుని యొక్క పాపాన్ని కప్పే నైజం. 1 Peter 4:18 ప్రకారము నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? 1 Peter chapter 4:8 నిజమైన ప్రేమ గుర్తు ఏం తెలుసా అండి? ప్రేమ అనేక పాపములు ఏం చేస్తుంది? కప్పుతుందండి. నిజమైన ప్రేమ ఉంటే ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి ఏం చేస్తాడు? పాపాన్ని త్వరగా చెప్పండి, కప్పేస్తాడు. అదే ప్రేమ లేనోడు పాపాన్ని ఏం చేస్తాడండి? విప్పేస్తాడు, పబ్లిసిటీ చేస్తాడు. పబ్లిసిటీ బ్యాచ్ ఉన్నారంటే, తప్పునెత్తి షేరింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకు ప్రేమ లేదు. ఇక్కడ తండ్రి తీర్మానించుకున్నాడు. ఈ తండ్రి మొదటి లక్షణం ఏంటంటే ప్రేమ గల తండ్రి. హీఈస్ ఎ లవింగ్ ఫాదర్. అందుకొరకు మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? మత్తయి సువార్త 6:9 ప్రేయర్ ఎట్లా చేస్తారండి? స్టార్టింగే ప్రేమ గల పరలోకపు తండ్రి. ఎంత మంచి సంబోధన కదా. మత్తయి సువార్త 6:9 కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా దేవా, పరలోకమందున్న మా గురువా, పరలోకమందున్న మా దైవమా కాదు, పరలోకమందున్న మా తండ్రి. ఏ స్టాండ్ మీద వస్తున్నావు దేవునికి, ఏ దమ్ముతో వస్తున్నావు దేవునికి అంటే నా ధైర్యం ఒకటే, నా తండ్రి ఎవరు? ప్రేమగల తండ్రి. ప్రేమ సమస్త పాపాన్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. కుమారుడు గతము పాస్ట్ గిల్ట్తో అయ్యో తప్పు చేశాను బాధపడుతూ వస్తూ ఉంటే తండ్రి ముందే డిసైడ్ చేసుకున్నాడు, నా కొడుకు పాపను ఏం చేస్తా? కప్పేస్తా. సరే, కొడుకు పాపం కప్పేస్తా అంటే చూడండి, పాపం కప్పేయాలని దేవుడు ఆశపడి కప్పేస్తే కూడా కొన్నిసార్లు మనస్సాక్షి ఊరికే మనల్ని ఏం చేస్తుందండి? గుచ్చుతూ ఉంటుంది. గుచ్చదా? దేవుడు క్షమించేసి భూస్థాపిత నీ పాపం ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను అని చెప్తే కూడా మనం ఊరికి వచ్చి గుర్తు చేసుకోను మళ్ళీ గుర్తు చేసుకోను, ప్రభు నన్ను క్షమించు, ప్రభు గుర్తు చేసుకో, ప్రభు నన్ను క్షమించు, ప్రభు చేస్తామో లేదా? ఖచ్చితంగా. అవర్ పాస్ట్, ఈవెన్ ఇఫ్ అదర్స్ డు నాట్ సీ ఇట్, అవర్ ఓన్ కాన్షియన్స్ కీప్స్ ఆన్ ప్రికింగ్ ఇట్. గిల్టీ కాన్షియస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అయ్యో తప్పు చేశాను. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. కొడుకు వచ్చి ఏమంటాడో తెలుసా అండి? చూడండి ఎంత అద్భుతమైన మాట. నిజంగా 15:21 చూడండి, 15:21 లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15:21. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపము చేసేది. పాపం అనే పదం తన సొంత నోటి నుంచి వస్తూ ఉంటే వాళ్ళ నాన్న ఏమని అడిగాడండి? ఎంత చేసావు నాన్న? నిజమైన పశ్చాత్తాపం ఏమన్నా ఇది నిజమైన మారుమనసా, ఫరో మారుమనసా? ఆకలి ఎక్కువయ్యేసరికి వచ్చావా అని గుర్తొచ్చి ఇవన్నీ అన్నాడా? హైలైట్ తెలుసా? అయ్యా నేను యోగ్యుని కాదు, ఐఎమ్ అన్మెరిటెడ్ సర్వెంట్, ఐ డోంట్ డిజర్వ్ ఆఫ్ దై లవ్, ఐ హావ్ సిన్ అగైన్స్ట్ యు అని తన సొంత పాపం ఒప్పుకొని పోతుంటే కూడా 22లో చూడండి ఏమంటున్నాడు తన తండ్రి. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా టాపిక్ డైవర్ట్ చేసేసాడండి. ఏం చేశాడు తండ్రి? టాపిక్ డైవర్ట్ చేసి, ఒక టాపిక్ నచ్చట్లేదు, ఒక టాపిక్ నేను మాట్లాడదలుచుకోలేదంటే వెంటనే మనకున్న టెక్నిక్ ఏంది? డైవర్ట్ చేస్తాం స్మార్ట్గా. చిన్న పిల్లలు కూడా చేస్తున్నాను డైవర్షన్ ఈ మధ్య. నేను మొన్న మా నెవ్యూని ఫుల్ తిడతా ఉన్నాను. నేను తిడతా ఉన్నా సరే సింపుల్గా, బాబాయ్ ఎంత అందంగా ఉన్నావు బాబాయ్ నువ్వు అన్నాడు. ఈ డ్రెస్ చాలా బాగుంది బాబాయ్, ఎక్కడో ఇది చాలా టాలెంటెడ్గా ఉందని. వాడు సడన్గా నేను కోపంలో తిడతా ఉన్నానండి. వాడు ఏదో తప్పు చేస్తే తిడతా ఉంటే, బాబాయ్ షర్ట్ సూపర్ ఉంది బాబాయ్ అన్నాడు. అంటే పిల్లలు కూడా తెలుసు, ఓ టాపిక్ నచ్చకపోతే ఏం చేస్తారా? డైవర్ట్ చేస్తారు.
ఇక్కడ నాన్న ఏం చేశాడండి? నాన్న ఏం చేశాడు? డైవర్ట్ చేసేసాడు. అంటే పాపము గురించి ప్రస్తావన వస్తూ ఉంటే, ఏయ్ పోయి దాసులు పిలిచి ఏమంటారు? 22వ వచనం, చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు. వెంటనే తన సొంత కుమారుడు ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆ పాపం గురించి ప్రస్తావన చేస్తూ ఉంటే తన కొడుకును అనుమతించలేదు మాట్లాడడానికి. పక్కన పెడితే కొడుకు ఒప్పుకుంటున్నప్పుడు పక్కన ఎవరున్నారండి? దాసులు ఉన్నారు. ఇప్పుడు దాసులకు ఎక్కడ లేని ఇంట్రెస్ట్. మన ఇంట్లో పనులు చూశారండి ఎప్పుడన్నా? మీ కొడుకుని తిడుతూ ఉండండి, కరెక్ట్ అమ్మా గట్లనే చేస్తున్నాడు చెప్తారా లేదా? అంటే కొంతమంది పనులతో కుమ్మకు కూడా అవుతారు అనుకోండి పిల్లలు, అది డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ వెంటనే ఎక్కడ తన సేవకులు పనులు వచ్చి ఎక్కడ మళ్ళీ నా కొడుకు గురించి గతం గురించి మాట్లాడతారని చెప్పి వెంటనే కొడుకు ఒప్పుకుంటా ఉంటే పనులు డిస్కషన్ తీయొద్దని చెప్పి పనులను వెంటనే ఇక్కడ పంపించేశాడు. అట్లా చూస్తున్నారు ఏంటండి? 22వ వచనం, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు. అంటే పిల్లలు అంటున్నాడు, పనులు అంటున్నాడు, మీకు నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోయి ఏం చేయాలి? ప్రశస్త వస్త్రాలు, ఉంగరాలు, చెప్పులు, క్లీనింగ్ ప్రోగ్రాము, దావత్కి రెడీ చేయడం మొత్తం పోయాను. అంటే తన పనులను కూడా మాట్లాడడానికి అనుమతించట్లేదు. అది తండ్రి ప్రేమ. అంటే ఈయన గతం గురించి జ్ఞాపకం చేస్తా ఉంటే హెబ్రీ 8:12 రాస్తుంది, నేను ఈ పాపమును ఎన్నటికి జ్ఞాపకము చేసుకొను. 8:12, నేను వారి దోషం విషయమై దయగలిగి వారి పాపమును ఎన్నడూ జ్ఞాపకము చేసుకునని ప్రభు సెలవిచ్చు. ఈ పాపం ఎన్నటికి నేనేం చేయను? జ్ఞాపకము చేసుకోను. సరే, ఇప్పుడు తన సొంత మనస్సాక్షి గద్దిస్తూ ఉంటే దాన్ని క్షమించేశాడు. ఇంకా దాని గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవద్దని కుమారుడు చెప్పాడు. పని వాళ్ళు మాట్లాడతారేమో అని చెప్పి పని వాళ్ళని ఏం చేశాడు? పంపించేశాడు. వెంటనే విందు ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు. ఇప్పుడు తను మాట్లాడకుండా తాను కూడా టాపిక్ ఏం చేశాడు? డైవర్ట్ చేసేసాడు. సరే, లాస్ట్కి అన్నున్నాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుని యొక్క అన్న చాలా క్లెవరు. కొంతమంది దగ్గర ఉంటారు, ఎవరు? తప్పిపోయిన కుమారులకు అన్నలు ఉంటారు, కొంతమంది తమ్ముళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, మన ఇంట్లో పక్కనే ఉంటారు. వాళ్ళ టాలెంట్ ఏం తెలుసా? లూకాసు వార్త 15వ అధ్యాయం 30 వచనం ఎంత క్లియర్ డీటెయిల్స్ చెప్తారంటండి. 15:30 లూకాసు వార్త 15. అయితే వాడు చెప్తున్నాడు చూడండి, ఏదో పెద్ద చూసినట్టు, ఎవరు? వాళ్ళన్న చూసినట్టు లిస్ట్ చెప్తున్నాడు చూడండి. దూరదేశానికి ఎంబడెళ్ళాడు. ఎవరితో? తమ్ముని తెల్లాడు. ఆ తమ్ముడు ఎక్కడెక్కడ ఏటీఎం కార్డు వాడాడో చూశాడు. ఎక్కడెక్కడ బ్యాంకుల దగ్గర డబ్బులు విత్డ్రా చేశాడు చూశాడు. 2000 రూపీస్ ఎక్కడ కన్వర్ట్ చేశాడో చూశాడు. అంతా పాపం మొత్తం టైం టు టైం ఫాలో అయినట్టు చెప్తున్నాడు. ఏమని? అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివని. ఇప్పుడు లిస్ట్ స్టార్ట్ చేశాడు. ఏమేం చేశాడు? పెద్ద చూశాడా నిజంగా? దూరదేశం పోయేంత సీన్ ఉందా అండి? సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ దినాల్లో. పాపం చూసినట్టే చెప్తున్నాడు. వీడు మొత్తం అంతా దుర్వ్యాపారము, డబ్బులంతా కూడా వృధా చేస్తున్నాడు, ఇదంతా అని చెప్పి వేషలతో తిరిగాడని మొత్తం లిస్ట్ అంతా ఏం చేస్తాండి చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఇప్పుడు మనమే తండ్రి పొజిషన్ ఉంటే, అవునా నాన్న అట్టెట్లా చూసావు బెటా అంటే, డాడీ వీని ఏటీఎం లిస్ట్ మొత్తం తీసిన మామూలు కాదు స్పెండింగ్. మనం బాగా ఇంట్రెస్ట్ మనకి. అట్లనా? ఎట్లా చేశాడు చెప్పవా? అవునా ఎట్లా చేశాడు? డాలర్స్లో కన్వర్ట్ చేసుకుంటా అప్పుడే ఎట్లొచ్చినాయి కన్వర్షన్ ఎంత ఈ సోదంతా మాట్లాడేవాళ్ళం. మన వాళ్ళ నాన్న ఏమంటున్నాడు? 31. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీయు. నేరారోపణ చేస్తూ ఉంటే ఆ సహోదరుని జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. ఏంటంటే, నాన్న నీ ఆస్తి గుర్తు చేసుకోగాని పక్కోని గురించి దయచేసి మాట్లాడద్దు అని. రిమెంబర్ యువర్ ప్రివిలేజెస్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ టు కండెమ్, జడ్జ్ యువర్ ఓన్ బ్రదర్. యూ హ్యావ్ నో రైట్ ఎట్ ఆల్. నీకు నావన్నీ కూడా ఎవరి? నీవే నాయన, నువ్వు బాధపడద్దు. కానీ ఒకసారి నేను గత పాపాన్ని క్షమించేసిన తర్వాత నువ్వు ఏళ్ళు పెట్టి చూపించడానికి నీకు కూడా హక్కు లేదు. వెంటనే టాపిక్ ఏం చేశాండి? డైవర్ట్ చేసేసాడు. డైవర్ట్ చేసి ఒకటే మాట అంటున్నాడు. పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వస్తే దేవుడు చూసేది ఒకటి. 32వ వచనం ఎలా చూస్తాడట? 32, మనము సంతోషపడి ఆనందించిన యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో. గత పాపం గురించి ఏం మాట్లాడు ప్రభు? ఒకటి చనిపోయిన వాడు ఏమయ్యాడు? తిరిగి ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన. అంతే, నాకు అదే తెలుసు. హీఈస్ అ న్యూ క్రియేషన్.
అయ్యో ప్రభు గతం తెలీదా, నేను సమాధి చేసేసాను, తూర్పుకు పడవరకు దూరము దాన్ని పాతి పెట్టేశాను, సముద్రగాధములో పడవేశాను, నీ పాపం వినటికి జ్ఞాపకము చేసుకున్నానని చెప్పాను. ఇక నేను ఎప్పుడు నేను చూసినా సరే నూతన సృష్టి, పాతవి. ఇక నేను కొత్త వ్యక్తిగా చూశానయ్యా. చనిపోయిన నా కొడుకు ఏమయ్యాడు, తిరిగి బ్రతికాడు. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ హిమ్ యాజ్ వన్ హూ వాజ్ డెడ్ వన్స్ అపాన్ అ టైమ్ అండ్ నౌ హీ ఈజ్ అలైవ్. దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్ టు మీ. అందుకొరకే మన తండ్రి ఎవరండి? మన తండ్రి ఎవరండి? ప్రేమగల తండ్రి. ఒకసారి పశ్చాత్తాపడితే తిరిగి మనం ఎంటర్ అయ్యేది దేంట్లో తెలుసా అండి? వన్స్ వి రిపెంట్ వి ఎంటర్ ఇన్ టు రిలేషన్షిప్. ఒకసారి పశ్చాత్తాపడిన తర్వాత మనం ఎంటర్ అయ్యేది దేంట్లో కండి? బంధము. ఏం బంధం అది? తండ్రి బిడ్డల బంధం. ఫాదర్ డాటర్, ఫాదర్ సన్ రిలేషన్షిప్. అందుకొరకే రోమా 8:15-16 రాస్తుంది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే చాలామంది రక్షించబడి కూడా ఈరోజు కూడా ఇంకా దోషరూపణ భావంతో బాధపడుతున్నట్లయితే దాన్ని ఈరోజు కారణం ఏంటంటే నువ్వు అబ్బా తండ్రి అని గుర్తు చేసుకోలేదు, కాబట్టే భయపడుతున్నావు, కాబట్టే బాధపడుతున్నావు, కాబట్టే ఇంకా అక్కడే కృషించిపోతున్నావు. దోషారోపణ మనస్సాక్షి బాధిస్తూనే ఉంది. పశ్చాత్తాపడి నువ్వు ఎప్పుడైతే దేవుని క్షమాపణ కోరిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి అదే దోషారోపణ కంటిన్యూ అవుతున్నాడు. కారణం ఏం తెలుసా? రోమా 8:15 ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఇప్పుడు చూడండి, ఆ ఆత్మ ఏం చేస్తుందంట? ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. చూడండి, దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ, రెండు మాటలు గమనించండి. దాస్యపు ఆత్మ, దత్తపుత్రాత్మ అంటే ఒకటి స్పిరిట్ ఆఫ్ బాండేజ్ అండ్ స్పిరిట్ ఆఫ్ సన్షిప్. అయితే దేవుని కుమారులము అయినప్పుడు, బిడ్డలం అయినప్పుడు మనము మొర్రపెట్టే ఆత్మ కేక ఏంటండి? అబ్బా తండ్రి అని. అబ్బా తండ్రి అని ఆత్మ కేక ఒకవైపు, దాని ఆపోజిట్ ఏం కేక? దాని ఆపోజిట్ ఏం ఆత్మ? దాస్యపు ఆత్మ. అయితే ఈ దాస్యపు ఆత్మ ఏం చేస్తుంది తెలుసా అండి? మాటి మాటికి భయపెడతా ఉంటుందట. రాయబడిన మాట చూడండి, 15వ వచనం, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. అందుకొరకే ఈరోజు ఇంకా నువ్వు మనస్సాక్షి దోషారోపణ చేస్తూ క్షమించేశాడు దేవుడని కూడా అది నమ్మలేక ఇంకా గిల్ట్తో పొడుచుకుంటూ బ్రతుకుతున్నావంటే పాయింట్ ఏం తెలుసా? సీక్రెట్ ఏం తెలుసా? డయాగ్నోసిస్ చెప్పమంటారా? అబ్బా తండ్రి అనే ఆత్మను ఇంకా నువ్వు అనుభవించలేకపోతున్నావు, రికగ్నైజ్ చేయలేకపోతున్నావు. కారణం ఏంటంటే యు ఆర్ నాట్ సీయింగ్ యువర్ ఫాదర్, యు ఆర్ నాట్ సీయింగ్ యువర్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్, బట్ యు ఆర్ సీయింగ్ గాడ్ యాజ్ ఎ మాస్టర్, యాజ్ ఎ జడ్జ్. అందుకొరకు మనం దేవుని చూస్తే భయపడుతూ ఉంటారు కొంతమంది, ఎప్పుడు భయమే. యోహాను భక్తుడు రొమ్మున అనుకున్నాడు కూడా దేవుని చూసి చచ్చిన వాళ్ళకి ఏమేంటండి పడిపోయాడంట. నువ్వు దేవుని ఏ యాంగిల్లో చూస్తావు చాలా ఇంపార్టెంట్. మనం దేవుని చూసి కిలోమీటర్ దూరం పారిపోయే బ్యాచ్ మనం. తండ్రిని చూసి పారిపోతావా? మన బ్రదర్ అంటాడు, మా నాన్న చూస్తే నేను పారిపోతానన్నాను. పారిపోవచ్చు. ఎట్లా చూస్తే? దుర్మార్గుడు, దరిద్రుడు, దంతాడు, కొడతాడు, అర్థం చేసుకోడు అంటే అప్పుడు ఏం చేస్తావు? పారిపోతావు. ప్రేమగల్లుడు, కొట్టినా నా మంచి కొరగా కొడతాడు, నేనంటే ప్రాణం అని చూసినాడు ఎట్లా చేస్తాడు? దగ్గరకు వచ్చి మీద పడతాడు. డిఫరెన్స్ అర్థమైందా? చేయొద్దండి. నీ తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి. ఏ తండ్రి? కట్టెబట్టుకొని పోండి నరకానికి పోండి, నరకం పోండి అనేటి. ఎట్లా చూస్తున్నావు దేవుని నువ్వు? ఎప్పుడు ఒక జడ్జి లాగా, తీర్పరిలాగా, ఒక భూతంలాగా కూడా చూస్తాం. కష్టాలు వచ్చేసరికి మనం కష్టాల్లో తండ్రిని ఎట్లా చూస్తామంటే తండ్రిని భూతంలాగా. శిష్యులంట యేసు ప్రభు తుఫాను మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే సముద్రం మీద ఆయనను చూచి భూతం అనుకోరి అంట. నా దేవుడు భూతం, నా దేవుడు దయ్యం, నా దేవుడు క్రూరుడు, నా దేవుడు పైశాచపు ఆనందం కలిగిన వాడు, నన్ను టార్చర్ పెడతాడు. ఎందుకో ఏమో అట్లుంటుంది మన అవగాహన. ఎవరి గురించి? మన తండ్రి గురించి. అబ్బా తండ్రి అని దేవుణ్ణి తండ్రి కోణంలో, ప్రేమగల తండ్రి కోణంలో చూస్తే ఆటోమేటిక్గా లోపల దత్తపుత్రాత్మ నీలో పనిచేస్తుంది. అప్పుడు దాస్యపు ఆత్మ నిన్ను భయపెట్టే ప్రసక్తి లేదా? ఎందుకు చెప్తున్నా తెలుసా అండి ఈ మాట? ఈ వారం ఎగ్జాంపుల్ అర్థం చేసుకొని చెప్తాను. అబ్బా తండ్రి అని అరిచారనుకోండి, పక్కరోంచి పాపనో బాబో, మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాదు. ఈ వారంలో ఒక ప్రాంతానికి వెళ్ళాం, మేమందరం రూమ్లో కూర్చొని ఉన్నాం. సడన్గా పక్క రూమ్లో పాప గట్టిగా ఏడ్చింది.
ఏమనిందో మాకు ఎవరికి వినిపించలేదండి. వెంటనే వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ పోయింది. నిజంగా. తర్వాత నాకు అనిపించింది, ఎవరి శబ్దం అబ్బా అదే అని. మాకెవరికి ఆ శబ్దం సరిగా సెన్స్ కూడా కాలేదు మాకు. కానీ వాళ్ళ అమ్మకి ఏమైందండి, సెన్స్ అయిపోయింది. ఎందుకు సెన్స్ అయింది? మనకు చెవుడు, వాళ్ళకి చెవు ఉందా? ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ చెప్తున్నారు. గ్రేట్, సింపుల్ దండి. అమ్మా అని ఏడ్చింది. అక్కడ ఏడుపులు ఏకేక వచ్చింది. అమ్మ అని ఏడ్చింది అంతే. వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది ఫాస్ట్గా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నేను తర్వాత వచ్చినారన్న, అక్క ఏమైంది అక్క? ఏం లేదు, వాళ్ళు కొట్టుకొని కింద పడ్డారు. మరి మాకందరికీ చెవుడు, వాళ్ళ అమ్మకు ఒక్కరికే చెవులు పనిచేసాయా? అర్థం చేసుకోవాలండి. అదే అబ్బా ఫాదర్ అంటే. అబ్బా తండ్రి అంటే కేక లోపల నుంచి వస్తే అండి, దానికి ఇంట్రడక్షను, ఎస్ఏ రేటింగ్ అక్కర్లే, డీటెయిల్స్గా రాసి నా పరమందున్న మా పరమ వర్యులకు బాధతప్త హృదయముతో రాయిచున్న లేక గత 2 సంవత్సరాలుగా జరిగిన సంగతి అంత సోదేమో అవసరం లే. అబ్బా తండ్రి అంటే నెక్స్ట్ మూమెంట్ ఎవరు ఉంటారు అక్కడ? తండ్రి ఉంటాడు. అది అందుకొరకు అక్కడ ఏమన్నారు తెలుసా అండి? అబ్బా తండ్రి అని. ఆ కేక్ వస్తే మై ఫాదర్ ఈజ్ అ లవింగ్ ఫాదర్ and I don't need to give any explanation to my father. I don't need to give any explanation or inquiry results about my father, and he understands my pain because I have this spirit in me which calls him as Abba. అబ్బా తండ్రి అని మొరపెట్టే కేక కాబట్టి దాని పెద్ద ఇంట్రడక్షన్తో పని లేదా. ఒక్కసారి దేవుని నా కోణంలో చూడు, క్రైస్తవ అనుభవం ఒక నెక్స్ట్ లెవెల్ రేంజ్కి వెళ్ళిపోతుంది. ఊరికే పీడించబడి మనస్తాత 2 నిమిషాలు క్షమాపడి మళ్ళీ 3 నిమిషం వచ్చి ప్రభు మళ్ళీ క్షమించిన ఆయన. నేను చెప్తున్నాను, మానసిక శాస్త్రవేత్తగా ఐ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్. వాళ్ళందరి కంప్లైంట్ ఒకటే, ఏమండి ఊరికే గిల్ట్ తింటూ ఉంటుందండి, ఎప్పుడో గిల్ట్ వచ్చి మళ్ళీ ఏం చేస్తారు, గిల్ట్ తింటారు. మా దగ్గర ఒక సేవకుడు ఉండే ట్రైనింగ్లో, గంట కారు ఎక్కితే దేవ నన్ను క్షమించిన ఆయన అంటాడు, దిగుతే క్షమించిన ఆయన అంటాడు, మోకరిస్తే క్షమించిన ఆయన అంటాడు, లేస్తే క్షమించిన ఆయన. ఒకరోజు కోపం వచ్చి అడిగాను, ఏమన్నా ఎప్పుడు క్షమాపణ దగ్గర అయిపోయినావు నువ్వు అని. అంటే ఏమో తప్పు చేసినట్టున్నా, నేను దేవుని ఇక్కడ నా ఆలోచనలో తప్పు చేసిన అంటే క్షమాపణ అడుగుకుంటూనే పోతూ ఉంటాడు అనమాట. ఎన్ని రోజులండి ఆ దాస్యపు ఆత్మలు ఎన్ని రోజులు బ్రతుకుతావు? కొడుకు మాట్లాడబోతే అవసరంలే, పనులు మాట్లాడబోతే బిందు ఏర్పాట్లు చేయండి, అన్న మాట్లాడబోతే నావన్నీ నీవి, ఎవరిని మాట్లాడనీయలే, దేవుడు కూడా మాట్లాడలే. ఒకసారి భూస్థాపన చేస్తే దట్స్ ఆల్. భూత వర్తమాన భవిష్యత్తు పాపములన్నీ కూడా దేవుడు ఏం చేశాడంట, తన వీపు మీద మోసుకొని ఒకసారి సమాధి చేయబడి తిరిగి లేస్తే ఆయన త్యాగములో సమస్త పాపములు క్షమించబడి తుడిచివేయబడ్డాయి. మళ్ళీ గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన త్యాగము వృధా అయిందనే. ఒకసారి పరలోకం ప్రభువును ఏమన్నా, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే నాట్ ఫినిష్డ్ అంటే అర్థం ఏంటి? నీ త్యాగం బేకారని స్పష్టంగా చెప్తున్నా. నీ త్యాగానికి అంత సీన్ లేదు ప్రభా అని చెప్తున్నట్టు అర్థం. ఎన్నిసార్లు హౌ లాంగ్ యూ వాంట్ టు లివ్ ఇన్ దట్ పెయిన్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బయటకు వచ్చే ఈరోజు దేవుని ఆరాధించి మనస్ఫూర్తిగా దత్తపుత్రాత్మతో, అయ్యా నువ్వెవరు? ప్రేమగల తండ్రివి. రెండో మాట చూస్తామా? ఆ ప్రేమగల తండ్రి రెండోదిగా లూకాసు వార్త 15వ అధ్యాయం 31వ వచనం. ఆయన ప్రేమగల తండ్రి మాత్రమే కాదు, అబ్బా తండ్రి మాత్రమే కాదు. 15:31. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, అన్ని నాయన్ని నీవేయా. వాస్తవం గమనించండి, జ్యేష్ఠ కుమారుడికి 2 ఆస్తి వస్తుందండి, డబుల్ ఫోల్డ్ వస్తుంది. అంటే ఒకళ్ళు 2 కుమారులు ఉన్నారనుకోండి, ఆస్తిని వారు 4 భాగాలుగా పార్టిషన్ చేస్తారు. బైబిల్ ప్రకారం 4 భాగాలు చేస్తారు. 4 భాగాలు చేసి ఒక భాగం తండ్రి పెట్టుకుంటాడు, తల్లిదండ్రులు ఇద్దరు పెట్టుకుంటారు. 2 భాగాలు పెద్ద కొడుకు ఇస్తారు. 4వ భాగంలో ఒక భాగం ఎవరికి ఇస్తారండి? చిన్న కుమారుడికి ఇస్తారు. ఇప్పుడు వాస్తవంగా చిన్న కుమారుడు భాగం తీసేసేయండి, పోయింది కదా, మొత్తం పోయింది. ఇప్పుడు ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు నాన్న ప్రకారము ఆల్రెడీ పార్టిషన్ సూట్ అయిపోయింది, పార్టిషన్ డీడ్ అయిపోయింది. పార్టిషన్ డీడ్లో ఆస్తి పంపకాలు అయిపోయినాయి. కుమారుడికి పెద్ద కొడుకు ఎంత భాగం వచ్చింది? 2 భాగాలు వచ్చాయి. ఇప్పుడు నాన్న ఏమంటున్నాడు? నీవి, నోరు మూసుకో. మనమైతే అదే, ఒక్కసారి ఆస్తి పంపకాలు చేసినా నోరు మూసుకో బిడ్డ, ఎక్కువ మాట్లాడకు నువ్వు అంటారా లేదా? కానీ ఇక్కడ నాన్న ఏమంటున్నాడు? నావన్నీయు నీవి అంటే
నీకు అప్పగించిన ఆస్తి 2 పాళ్ళు ప్లస్ నా ఆస్తి కూడా నీదే, టోటల్. వాస్తవంగా అక్కడ 3 అంతలే ఉన్నాయి. అంటే 100% ఆస్తి ఎవరిదండి? ఈ ఆస్తి ఎంతమందికి కావాలా? అయ్యో దాన్ని కూడా చేయలేపరా, మీకు ఇవ్వరు పోండి దేవుడు, చేయలేపిన దేవుడు ఇచ్చును గాక. అందుకో ప్రభు అన్నాడు, నావన్నీ నీవి. మరి నీవేంటి ప్రభా? నీదేంటి ప్రభా? భూమియో ఆకాశం అందున్న సమస్తము నావి, నావన్నీ నీవి. దేవుని ఆస్తి మొత్తం మన ఆస్తి చేసుకుంటే బాగుంటుందా లేదా? ఎంతమందికి చేసుకోవాలని ఆస్తిని చెప్పండి. ఈరోజు సీక్రెట్ మీకు చెప్పాలని ఆశపడుతున్నా. బైబిల్లో 3 కొడుకులు దేవుణ్ణి తండ్రిగా భావించారు. తండ్రి అయిన దేవుడు వీళ్ళని కొడుకుల్లాగా భావించారు. 3. వాళ్ళ స్టోరీ మొత్తం మారిపోయింది. తెలుసుకుందామండి స్టోరీ. ఎట్లా దేవుని ఆస్తి వాళ్ళ ఆస్తి అయింది? ఇదే కదా మనకు కావాలి. మీ ఆస్తిని ₹1,00,00,000 పెంచుట ఎట్లు అంటే వీడియో 1,000,000 వ్యూస్. మీకు ప్రస్తుతం ఉన్న ఆస్తికి 20% ఇంట్రెస్ట్తో పాటు ఒక 6 నెలల్లో ఇంట్రెస్ట్ రేట్తో పాటు మీకు రావాలని ఆశ ఉంటే ఈ వీడియో క్లిక్ చేయండి అంటే కొట్టిందే. ఇప్పుడు మరి భూమి ఆకాశం ఉందన్న సమస్తం దేవుని ఆస్తి, మన ఆస్తి కావాలంటే ఒక సీక్రెట్ మా దేవుని సేవకునికి చెప్పాలి కదా. 3 వ్యక్తులను పరిచయం చేస్తాం. అందరికి బాగా పరిచయం అండి. అబ్రహాము మనందరికి తెలిసిన వాడే. అబ్రహాము యొక్క ఏకైక కుమారుడు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకు తన యొక్క జీవితంలో ఒక మాట గమనిస్తాం, నిజంగా ఆ మాట వింటే గుండె తరుక్కోపోతుంది. మొరియా పర్వతం మీదకి తీసుకెళ్తున్నాడు. ఎవరండి? తండ్రి. కర్రలు మోస్తున్నాడు. అంటే కర్రలు మోసి